భార్య బతికుండగానే మరదలిపై మనసు పడ్డాడు. ఆలి అనారోగ్యాన్ని సాకుగా చూపి మరదలకు తాళి కట్టాడు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా హోటల్లో కాపురం పెట్టాడు. కలిసి ఉంటారు కదా అని ఇద్దరికీ పెళ్లి చేస్తే భర్త వక్రబుద్ధి చూపాడు. బీహార్ నుంచి ఏకంగా దేశవాళీ తుపాకీ తూటాలు తెప్పించాడు. వ్యవసాయ భూమిలో గుట్టుగా ప్రాక్టీస్ కూడా చేశాడు. ఇంతకీ ఆ భర్త తుపాకీ ఎందుకు తెప్పించాడు? ఎవరిని హతమార్చేందుకు తుపాకీ కాల్చడంలో శిక్షణ తీసుకున్నాడు? పగడ్బందీగా పథకం వేసినా అతని గుట్టు ఎలా రట్టయింది? ఏరికోరి పెద్దలను ఎదిరించి మరీ రెండో పెళ్లి చేసుకున్న భార్య తప్పు చేస్తోందని ఆ భర్త అనుమానించాడు. మరొకరితో సన్నిహితంగా ఉండటమే గాక తరచూ ఇతరులతో చాటింగ్ చేయడం, ఫోన్ మాట్లాడటం చేస్తోందని ఆగ్రహించాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకున్న భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ₹1,00,000 పెట్టి ఆయుధం తెప్పించాడు. అది పనిచేస్తుందో లేదో కూడా పరీక్షించాడు. కానీ పథకం బెడిసికొట్టి అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా మారుతీనగర్కు చెందిన అరుణ్ కుమార్ స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటాడు. బంధువుల అమ్మాయితో అతనికి వివాహం కాగా 2 బిడ్డలు జన్మించారు. అయితే అనుకోని పరిస్థితుల్లో భార్య తీవ్రమైన అనారోగ్యానికి గురైన సమయంలో ఆమె చెల్లితో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పగా అత్తమామలు అంగీకరించలేదు. దీంతో ఆమెను ఓ గుడిలో పెళ్లి చేసుకుని 2 ఏళ్ల పాటు ఓ హోటల్లో ఉంచి కాపురం చేశాడు. ఆ తర్వాత అత్తమామల అంగీకారంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండో భార్య మరొకరితో వివాహ సంబంధం కొనసాగించడమే గాక ఇతరులతో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. రెండో భార్యను అంతమొందించాలని పథకం వేసిన అరుణ్ కుమార్ కుషాయిగూడలో పాన్ దుకాణం నిర్వాహకుడు మహమ్మద్ అబ్బును సంప్రదించాడు. అతడు యాకుత్పురాకు చెందిన విద్యార్థి మీర్ ముజమ్మిని పరిచయం చేశాడు. అతడు బిహార్ వెళ్లి దేశీయ తుపాకీతో పాటు 10 బుల్లెట్లు, 2 మ్యాగజైన్లు పట్టుకొచ్చాడు. దీనికి గాను ముజమ్మికి ₹1,10,000 చెల్లించాడు. అతడు ఇచ్చిన తుపాకీతో గొల్లగూడెం వద్ద వ్యవసాయ భూమిలో అరుణ్ కుమార్ 2 రౌండ్లు సాధన చేశాడు. అయితే తానొక్కడే ఈ హత్య చేయలేనని భావించిన అరుణ్ అబ్బు మీర్ ముజమ్మిల్ సాయం కోరాడు. ముగ్గురు ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కలుసుకొని హత్యకు పథకం వేశారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా పోలీసులు వాహనం ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉండటంతో అరుణ్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ అనే వ్యక్తి స్వర్ణలతతో 2002లో మ్యారేజ్ చేయడం జరిగింది. ఆమెకు కాలక్రమేణా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటంతో ఇష్తారాణి అని వాళ్ళ ఓన్ సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆమె ఈ మధ్య కాలంలో వేరే అదర్ వ్యక్తితో చనువుగా ఉంటుందని చెప్పేసి ఇతను చూసి సహించలేక ఏదైనా ఈ నిశితారాణి మరియు వాళ్ళ యొక్క బంధువు పర్సన్ అయినటువంటి వీళ్ళిద్దరిని ఏ విధంగా ఎలిమినేట్ అంటే చంపాలని ఒక కుట్రతోని ఇతను అరుణ్ అనే వ్యక్తి బీహార్ నుంచి ఒక కంట్రీమేడ్ వెపన్ హైదరాబాద్ తెప్పించడం జరిగింది. సో వీళ్ళిద్దరూ దీన్ని మాకు ఉన్నతమైన సమాచారం మేరకు ఈ వెహికల్ చెకింగ్ లో భాగంగా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని విచారిస్తే ఈ విధంగా వాళ్ళు ఎవరైతే అరుణ్ అనే వ్యక్తి అంతా కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎవరైతే బరారీలో ఉన్నటువంటి బీహార్కి సంబంధించిన ముంగీర్ విలేజ్కి సంబంధించిన వాళ్ళని కూడా మేము వేరే టెక్నికల్ గా ఎవిడెన్స్ ద్వారా వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేస్తాము. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో హతమార్చాలని చూసిన పోలీసుల అప్రమత్తతతో ఆమె ప్రాణాలు దక్కాయి.